are, this is going to be very pathetic to the world economy and ఎస్ the ఖచ్చితంగా అండి. global ఎస్ peace and ఒక్కటేనే కాదు కదా, అన్ని దేశాలు కూడా ఆర్థిక వ్యవస్థలో చాలా ఇంపాక్ట్ చూపిస్తోంది. ఎస్ శేషు గారు, ఇప్పటికే గ్యాస్ సిలిండర్, కరెంటు బిల్లులు ఇలా ఒకటి కాదు, ఇంక రేపు పొద్దున్న ఆయిల్ కూడా పెరిగిపోతే ఇంక దాన్ని బట్టి ఇంకేం రేట్లు పెరిగిపోతాయో, ఇంకా సామాన్యుడు మరి ఎలా మోయగలడు, అసలు యుద్ధం ఇలాగే కంటిన్యూ అయితే ఆగిపోవాలని అందరూ కోరుకుంటాం. ఒకవేళ ఇన్ కేసు కంటిన్యూ అయితే నిజంగా ఆ ఎఫెక్ట్ ఇంకెంతలా పడుతుంది, అది తగ్గించే విధంగా ఇంకా బ్లాక్ మార్కెటింగ్ ఎలాగో కనిపిస్తుంది మనకి. ఇమీడియట్గా వాళ్ళు ఎవరికి వాళ్ళు క్యాష్ చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటిని అరికట్టాలంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న ప్రణాళిక ఏంటి, ఎలా వెళితే సామాన్యుడు కాస్త ఆదుకునే వాళ్ళు అవుతారు? ఇప్పుడు ఎల్పిజి ప్రాబ్లము ఎంత క్రియేట్ అయిందో మనం చూస్తున్నాం. మన వంటింట్లో ఇప్పుడు సిలిండర్ స్కార్సిటీ వస్తుంది. ఇంతకు ముందు బుక్ చేయడంలోనే 15 రోజుల్లో వచ్చేది, ఇప్పుడు అది 25 days కి వెళ్ళిపోయింది. రూరల్ ఏరియాస్ లో 45 days కి ఇంక్రీజ్ చేసినటువంటి సందర్భం. అదే ఆ సమస్య మనకైతే ఎదురవుతుంది. దానివల్ల మనం ఇబ్బంది పడుతున్నాం అనే విషయం గమనించాలి కదా. రెండవది, మీరు పెట్రోలియంస్ కి వచ్చేసరికి స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఎస్పీఆర్స్ ఉంటాయి. మనకున్నటువంటి ఏంటి అని అంటే, మనకి ఎస్పీఆర్స్ తక్కువ, మన రిజర్వ్స్ పెట్టుకునేటటువంటి సామర్థ్యం మనకు తక్కువ ఉంది. మనం ఎంత చేయగలిగినా ఒక 74 days కి రిజర్వ్స్ పెట్టగలుగుతాము. ప్రస్తుతం మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఒక 35 బిలియన్ బ్యారెల్ రిజర్వ్స్ ఉన్నాయి. అవి 74 days కి సరిపోతాయి. బట్ ఈ లోపల అక్కడ హార్మోజ్ లో మనకు వచ్చే క్లియరెన్స్, మనం తెచ్చుకోగలిగేటటువంటి కంటైనర్స్ వల్ల మనకు కొంత తెచ్చుకోగలిగిన ఎంతైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితిని ఎదుర్కోవటానికి భారత ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ ప్లాన్స్ ఏంటది? ఆల్టర్నేటివ్ ప్లాన్స్ లో ఏంటి అని అంటే, ఇప్పటికే చైనాకు వెళ్తున్నటువంటి ఒక 7 కంటైనర్స్, ఒక 7 నౌకలు భారత్ వైపుకి రష్యాకు సంబంధించినవి వస్తున్నాయి. ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి మనకున్నటువంటి ఆంక్షలని తొలగించారు. ఒక 30 days అమెరికన్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ఈజీగా తీసుకోవచ్చు అనేటటువంటి ఒక ప్రత్యామ్నాయం, ఒక ఆల్టర్నేటివ్ మనకు కనపడుతుంది. బట్ సమస్య మాత్రం ఖచ్చితంగా అరైజ్ అవుతుంది. ఇప్పటికే ఆ సమస్య రాబోతున్నటువంటి ఇండికేషన్స్ కూడా మనకి ఇండియాలో కనపడుతున్నటువంటి సందర్భం ఉంది. బట్ గవర్నమెంట్ ఎలా ఈ క్రైసిస్ ని, అటు ఎల్పిజి క్రైసిస్ ని, ఇటు పెట్రోలియం క్రైసిస్ ని ఎట్లా నెగ్గుకు రాగలుగుతుంది? తరువాత వచ్చేటటువంటి ఇంకో కొన్ని క్రైసిస్, ఇందాక ఫెర్టిలైజర్స్, సిమెంట్ పరిశ్రమలు, ఐరన్ సంబంధించినటువంటి పరిశ్రమలు, తర్వాత మీకు పెట్రోలియం సమస్య వచ్చిన తర్వాత ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోవటం, ఇవన్నీ కామన్ గా ప్రతి దగ్గర యుద్ధం జరిగే దగ్గర ఎక్కువ వస్తాయి. వాటి మీద డిపెండ్ అయినటువంటి కంట్రీస్ దగ్గర ఎంతో కొంత ఆ ప్రభావం కనపడుతుంది. బట్ వాటిని ఎదుర్కొనేటటువంటి ప్రణాళికలు, వాటిని ఎదుర్కొనేటటువంటి ఆల్టర్నేటివ్ ప్లాన్స్ కూడా గవర్నమెంట్స్ చేస్తే పబ్లిక్ కి కొంత ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మంచి క్వశ్చన్ అడిగారండి. ఏంటి అని అంటే, మన రూపీ ఏంటి, తర్వాత ఇంటర్నేషనల్ ట్రేడ్ లో వచ్చేటటువంటి ప్రభావం ఏంటి అని అన్నారు. చాలా సింపుల్ థింగ్ ఏంటి అని అంటే, ఇప్పుడు మనకి యుద్ధం స్టార్ట్ అయినప్పుడు ఒక బ్యారల్ ఆయిల్ $69 ఉంటే ఇప్పుడు అది 119 కి పెరిగింది. అంటే మన ఇంపోర్ట్ బిల్ పెరుగుతుంది కదా. మనం ఎక్కువ 60% కి అబోవ్ మనం దీన్ని క్రూడ్ ఆయిల్ ని దిగుమతి చేసుకుంటున్నప్పుడు మన ఇంపోర్ట్ బిల్ పెరుగుతుంది. మన ఇంపోర్ట్ బిల్ పెరిగినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఫారిన్ రిజర్వ్స్ ఖర్చు అయిపోతుంటాయి. ఆ ఖర్చు అయిపోతున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా అది మన రూపీని స్ట్రెంగ్తెన్ చేయకుండా వీకెన్ చేస్తుంది. అట్ ద సేమ్ టైము మనం ఈ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేసేటటువంటివి కూడా ఇబ్బందుల్లో పడతాయి. కాబట్టి అది ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ లో వచ్చే సమస్య అంతా వచ్చి డైరెక్ట్ గా ఎకానమీ స్ట్రెంగ్త్ మీద ప్రాబ్లం పడుతుంది. తర్వాత రూపీ మీద నెగటివ్ ప్రభావం పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా అది ఇంపోర్ట్ బిల్లుని పెంచేస్తుంది. అందుకే ఖతార్ ఆల్రెడీ ఒక వార్న్ చేసింది, యుద్ధం ఇట్లనే కొనసాగితే ఒక బ్యారెల్ ముడి చమురు ధర 150కి పోతుందని చెప్పారు. ఇరాన్ కూడా ఒక వార్న్ చేసింది, $200 చెప్పారు. మీరు $1 పెరిగితే ఇండియాకి 1 year కి 13,000 crores ఎఫెక్ట్ పడుతుంది. ఒక $10 పెరిగితే ఒక ఇయర్ కి 1,00,000 కోట్ల రూపాయల ప్రభావం పడుతుంది. కాబట్టి మనం ఈ పేమెంట్స్ అన్ని కూడా ఎంత కాదనుకున్న డాలర్ లో చేయాల్సినటువంటి సందర్భం వస్తుంది. అది ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పైన ప్రభావం పడుతుంది. మనం 728 ఫారిన్ రిజర్వ్స్ మనకి ఏర్పడుతున్న క్రమంలో మనం ఎక్కువగా ఇంపోర్ట్ బిల్లును కోల్పోతాం. కాబట్టి ఈ ప్రభావం పడుతుంది. రష్యాతో ఇష్యూ వచ్చినందుకే, అమెరికాకి రష్యాతో ఇష్యూ వచ్చినందుకే, రష్యాతో ఇష్యూ వచ్చినందుకే ఆయిల్కి సంబంధించి 30 రోజుల ఆంక్షలు రకరకాలుగా పెట్టారు అమెరికా. ఇప్పుడు ఇరాన్ తోటి మన సన్నిహితం కూడా సాధ్యం అవుతుందా ఒకవేళ ఇన్ కేస్ వార్ కంటిన్యూ అయితే? ఇప్పుడు ఇరాన్తో సన్నిహితంగా ఉన్నాం కాబట్టి ఇరాన్ మనకు వెసులుబాటు ఇస్తుంది. ఇన్ కేసు అమెరికా వద్ద ఇంకేం పెట్టే అవకాశం ఉందా ఆంక్షలు మనకి?
ఆ, ఇప్పుడు ఇప్పుడు ఆ పొజిషన్ లో అమెరికన్ గవర్నమెంట్ లేదు. మనం యాక్చువల్ గా మనం ఈ అమెరికా తోటి ట్రేడ్ డీల్ కుదరక ముందు, తర్వాత మనకి ఈ ప్రతీకార సుంకాలు రెసిప్రోకల్ టారిఫ్స్ మన పైన వేసేటటువంటి సందర్భంలో మనకి ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయిన తర్వాత మనం రష్యా నుండి క్రూడ్ ఆయిల్ మన అవసరాల్లో 38% మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. బట్ మనం గ్రాడ్యువల్ గా కొంత తగ్గించాం, ఎందుకంటే అమెరికా తోటి ట్రేడ్ డీల్ అవసరం ఉంటుంది. తర్వాత ఈ శాంక్షన్స్ ఆంక్షలు మన పైన పెట్టడం, ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ తగ్గేటటువంటి క్రమంలో కొంత మనం గ్రాడ్యువల్ గా తగ్గించుకుంటూ వచ్చాము. బట్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ పరిస్థితి మారినాయి కాబట్టి ఆల్టర్నేటివ్ గా మనకి గల్ఫ్ కంట్రీస్ నుంచి వచ్చేటటువంటి అవకాశం లేదు కాబట్టి మనము రష్యా నుండి మళ్ళా గతంలో ఎంత తీసుకున్నామో 38% తీసుకున్నామంటే ఇప్పుడు పెంచుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. బట్ అది ఎంతైనా గానీ మన పూర్తి అవసరాలను తీర్చేటటువంటి స్థాయిలో ఉండదు. రెండోది, మనకి ఖచ్చితంగా ఇప్పుడు మనకి ఏమి వార్త వస్తుంది, రష్యాకి మేలు చేస్తుంది అమెరికన్ తీసుకున్నటువంటి నిర్ణయం అనేటటువంటి విషయం వస్తుంది కదా. మనకి గతంలో చాలా చీపెస్ట్ ప్రొవిజన్ ఉంటే రష్యా ఇప్పుడు మార్కెట్ ప్రకారం కనుక వస్తే ఆ విధంగా మనకి ఇంపోర్ట్ బిల్లు పెరుగుతుంది కదా, అదొక సమస్య ఉంటుంది. తర్వాత మీరు ఇందాక ఒక కీలకమైన అంశం అడిగారు. సార్ అక్కడ ఇజ్రాయెల్ లో ఉన్నారు కాబట్టి చెప్తున్నారు, బట్ మనకు కూడా ఇప్పుడు ఉన్న వార్ లిమిటెడ్ వారే కదా. లిమిటెడ్ వార్ లో తోటి టార్గెటెడ్ వార్ ఉంది. టార్గెటెడ్ వార్ అంటే ముందు మిలిటరీ బేస్ల పైన చేశారు, తర్వాత మీకు ఆయిల్ రిఫైనర్స్ పైన చేస్తున్నారు, తర్వాత ఇట్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తున్నారు. మీరు చూడండి, ఇజ్రాయెల్ లో కూడా నిన్న ఇరాన్ చేసినటువంటి దాడి హైఫా రిఫైనరీ మీదనే దాడి చేశారు. బట్ ఈ ఆ నివాసాల రేర్ గా కనపడు. రవి గారు, ప్రస్తుతం మీరు ఇండియన్స్కి ఎలాంటి భరోసా ఇస్తారు? అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆ ఇంపాక్ట్ ఇక్కడ మన ఆర్థిక వ్యవస్థ మీద ఎలా చూపిస్తుందో మనం మాట్లాడుకుంటున్నాం. అసలు ఇజ్రాయెల్ మీద ఎలా ఉందంటారు? మీరు నమ్మరండి, ఇజ్రాయెల్ చరిత్రలోనే చాలా స్ట్రాంగ్ ఉంది ఇప్పుడు ఇజ్రాయెల్ కరెన్సీ. నమ్ముతారా మీరు? ఓకే, ఇజ్రాయెల్ హిస్టరీలో ఇంత స్ట్రాంగ్ కరెన్సీ లేదు. మనము పక్క దేశాల్లో యుద్ధం జరిగితే మన కరెన్సీ వాల్యూ పడిపోతుంది, నిత్యావసరాలకు ఇబ్బంది అవుతుందని మనం ఆలోచిస్తున్నాం. రైట్. లాస్ట్ 20 years లో 4.2 ఉండే $1 కు ఇప్పుడు 3.1 ఉంది. యుద్ధం జరిగితే ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. కారణం ఏంటి? వాళ్ళ డాలర్ నిల్వలు, వాళ్ళ ఆదాయ మార్గాలు డిఫెండ్ అయిన దేని మీద ఉన్నాయి? ఇన్నోవెన్స్ మీద. ఈ మనకు ఏమంటారు సార్, మన ఇండియాకు అమ్ముతున్నటువంటి ఈ యుద్ధ సామాగ్రి ఉంటారు కదా, వీటి మీద వాళ్ళ ఆదాయ మార్గాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఎఫెక్ట్ లేదు. ఖచ్చితంగా ఇండియా కూడా ఇలా ఆదాయ మార్గాలు పెంచుకోవాలా, డాలర్ ఈ ఇన్ఫ్లో పెంచుకోవాలా. మన ఇండియన్స్ సేఫ్గా ఉన్నారు, మీరు చాలా ధైర్యంగానే కనిపిస్తున్నారు. అదే ధైర్యం మిగతా వాళ్ళు కూడా పంచండి. డెఫినెట్ గా మీరు ఇచ్చిన మెసేజ్ మేము కూడా ప్రజలకు ఇస్తాం. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు జాయిన్ అయినందుకు. శేషు గారు, రఘురామ్ పాత్రుని గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ డిబేట్. అండి మొత్తానికి యుద్ధం ఎక్కడ జరుగుతుంది దాని ప్రభావం మన పల్లె మీద అయితే చూపిస్తుంది. సో ఇవే కారణాలు అంతర్జాతీయ కారణాలు సాగుగా చూపకుండా దీని ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించి సామాన్యుడిపై భారం పడకుండా ప్రభుత్వాలు ఆలోచించాలని కోరుకుందాం. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9. అర్థమవుతోంది. సో ఒక పక్క ఇటు స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ క్లోజర్